వినాయక చవితి వేడుకలో భాగంగా నిర్వహించే నిమజ్జనోత్సవానికి వినాయక సాగర్లో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ, పోలీస్, ఫైర్, ఇతర విభాగాల అధికారులతో కలిసి వినాయక సాగర్లో జరుగుతున్న ఏర్పాట్లను అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్యలు పరిశీలించారు. శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ, పోలీస్, ఫైర్, ఇతర విభాగాల అధికారులతో కలిసి వినాయక సాగర్లో జరుగుతున్న ఏర్పాట్లను అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని చవితి వేడుకలను, నిమజ్జనంను విజయవంతం చేయాలని అన్నారు. నిమజ్జనానికి వచ్చే వాహనాలు అన్ని క్రమ పద్ధతిలో వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో కొలను వద్ద గజ ఈతగాళ్లు జాగ్రత్తగా ఉండాలని, భక్తులు, ప్రజలు కొలనులోనికి వెళ్లకుండా చూడాలని అన్నారు. సాగర్ అంతా శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు. తెప్పలను మరోసారి పరిశీలించాలని అన్నారు. షామియానా తదితరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యుత్ దీపాలు మరిన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. విగ్రహాల నిమజ్జనం సమయంలో క్రేన్ల ద్వారా విగ్రహాలను త్వరగా పూర్తి చేసేలా చూడాలని అన్నారు. వాహనాలతో పాటు తెచ్చే ప్రతి తదితరాలను ముందుగానే పారిశుద్ధ్యం సేకరించి శుభ్రంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రామకృష్ణ ఆచారి, సిఐ రామకిషోర్, డిఈ విజయకుమార్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ సుమతి, నిమజ్జన కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, సభ్యులు ఆర్సి మునికృష్ణ, గుండాల గోపి, ఆకుల సతీష్, ఆనంద్ తదితరులు ఉన్నారు. ఈరోజు రేపు వినాయక చవితిని పురస్కరించుకుని రేపు ఇంటి దగ్గర ప్రతిష్ఠించే విగ్రహాలు, చిన్నవి మట్టి విగ్రహాలు రేపు సాయంత్రం 5 నుంచి వినాయక సాగర్లో నిమజ్జనానికి వస్తారు. మళ్ళీ 3వ రోజు సోమవారం భారీ విగ్రహాలన్నీ వినాయక సాగర్కి వస్తాయి. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి నగరపాలక సంస్థ ఏసీ గారు, డీసీ గారు, అలాగే పోలీసు, రెవెన్యూ, టీటీడీ, ఏపీ ఎస్పీడీసీఎల్ అన్ని సంస్థలు, ప్రభుత్వ సంస్థలు సహకారంతో ఈరోజు ఇక్కడ అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈరోజు వినాయక మహోత్సవ కమిటీతో కలిసి అన్ని ప్రభుత్వ సంస్థలు దీనిలో భాగస్వామ్యమైన వారు అందరూ వచ్చి ఈ వినాయక సాగర్ని ఇప్పుడు ఉదయం 7 నుంచి పరిశీలించాము. అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. ఇంకా ఏదైనా చిన్న ఉంటే అన్ని ఏర్పాట్లు చేయమని ఏసీ తిరుపతి నగరపాలక సంస్థ ఏసీ గారు అందరికీ తెలియజేశారు. మా ఉత్సవ కమిటీ తరఫున మేము అన్ని ఇంకా ఏమేమి కావాలో అన్నీ చెప్పాము. పకడ్బందీగా అన్నీ రెడీ అయిపోతుంది. టీటీడీ నుంచి తెప్పలు కూడా రెడీ అవుతున్నాయి. రేపు సాయంత్రంకి నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లన్నీ బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అందరూ వచ్చి ప్రశాంత వాతావరణంలో భక్తిపూర్వకంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా జరుపుకోవాలని, మన హిందువుల పండుగ వినాయక చవితిని మొట్టమొదటి పండుగ బ్రహ్మాండంగా జరుపుకోవాలని కోరుకుంటూ జై గణేష్.